బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా చిలుకూరులోని జానకినగర్ తాండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య భూవివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బాటా అక్రమదారుల సర్వే ఆపాలంటే డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో బాధితులు పెట్రోల్ డబ్బాతో ఎంఆర్ఓ కారు ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు బాటను ఆక్రమించిన వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక సూర్యాపేట జిల్లా చిలుకూరులోని జానకినగర్ తాండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య భూవివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బాటా అక్రమదారుల సర్వే ఆపాలంటూ కూడా డిమాండ్ చేశారు. అధికారులు స్పందించడంతో బాధితులు పెట్రోల్ డబ్బాతో ఎంఆర్ఓ కారు ముందు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? ఆ నిరసనకారులకు అదేవిధంగా పోలీసులకు వాగ్వాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సో వాళ్ళు నిరసనను ఆపేశారా లేదంటే ఇంకా కొనసాగుతుందా? రైట్ వరుణ్, సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకినగర్ తండాలో అయితే ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ భూ వివాదంలో అయితే చోటు చేసుకున్నటువంటి ఘర్షణ ఏదైతే ఉందో ఇది తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అంటే పూర్వం నుంచి వెళ్ళి ఉన్నటువంటి ఆ బాటను కొందరు వ్యక్తులు, అంటే గ్రామానికి చెందినటువంటి ఏదైతే జానకినగర్ తండా ఉందో ఈ జానకినగర్ తండాకు సంబంధించినటువంటి భట్టు శివాజీ, అదేవిధంగా శ్రీహరి అనే ఇద్దరు వ్యక్తులు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా తెలుస్తా ఉంది. అంటే వీళ్ళు అంటే గతంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బాటని ఆక్రమించుకున్నారంటూ కూడా బాధితులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అదే ఈ విషయాన్ని అయితే ఎవరైతే జిల్లా కలెక్టర్ దృష్టికి బాధితులు తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే జిల్లా సర్వేను అయితే అక్కడికి పంపించినట్లు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడికి పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బాటా అక్రమదారులు ఎవరైతే ఉన్నారో శివాజీ, శ్రీహరి వీళ్ళు సర్వే ఆపాలంటూ కూడా అక్కడ ఎవరైతే సర్వేర్ వచ్చారో ఆ సర్వేను అదేవిధంగా ఎంఆర్ఓని, అంటే రెవెన్యూకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడికి పూర్తిగా వచ్చినటువంటి వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేసినప్పటికీ కూడా సర్వేని కొనసాగించే ప్రయత్నం చేస్తే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అంటే వాళ్ళపైన దాడులు చేసి, అంటే ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళపైన ఎవరైతే ఆక్రమదారులు ఎవరైతే ఉన్నారో దాడులు చేసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే ఎవరైతే ఈ విషయానికి సంబంధించి కూడా అంటే 327 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి బాటను ఆక్రమించుకున్నారంటూ కూడా ఎలాగైనా ఈ సర్వేను చేయాలంటూ కూడా ఈ రోజు తహసీల్దార్ కారు ఎవరైతే ఉన్నారో ఈ బాధితులు తహసీల్దార్ కారు ముందు కూర్చొని పెట్రోల్ డబ్బాతో అయితే ధర్నా నిర్వహించినటువంటి, అంటే నిరసన చేపట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పెట్రోల్ డబ్బాతో కొంచెం హల్చల్ కావడంతో అయితే అక్కడికే పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులలో కూడా దాంతో పోలీసుల మధ్యలో అక్కడ ఆందోళనకారుల మధ్య అయితే స్వల్ప తోపులాట జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో ఆందోళనకారులను విరమించే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే బాటను ఆక్రమించుకున్నటువంటి అక్రమదారులను వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒత్తాసు పలుకుతుందంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సూర్యాపేట జిల్లా ఏదైతే చిలుకూరు మండలం జానకిపురం ఘటనకు సంబంధించి జానకి నగర్
ఏదైతే ఈ ఘటన ఏదైతే ఉందో ఇప్పటికే ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇది జిల్లా కలెక్టర్ దృష్టి కూడా మళ్ళీసారి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తా ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది అప్డేట్స్. పోలీసు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంపాదిస్తున్నారు, పోలీసు ఎస్ఐ గారు మధ్యలో జరగట్లేదు. ఎంఆర్ఓ, ఎస్ఐ, డిఐ, ఏడి వాళ్ళందరూ నా చావు కోసమే ఎదురు చూస్తున్నారు అనుకుంటా. నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోయినా కంపల్సరీ వీళ్ళందరి పేర్లు రాసి చేస్తాను. నేను 327 సర్వే నెంబర్ రోడ్డు తీయాల్సిందే, సర్వేర్ వచ్చి ఇక్కడ రావాల్సిందే. వస్తే చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి